హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు కదా? మేము కూడా అందరం బాగున్నామండి. సో నిన్న విషెస్ పెట్టిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. ఎందుకంటే ఎంత ఆప్యాయంగా మీరు పెట్టే ప్రతి మెసేజ్ నేను అలా మైండ్లో ఫీడ్ చేసుకుంటూ ఉంటాను. ఆ ఆనందం చెప్పడానికి రాదు. సో అంత ఆనందంగా ఉంటుంది. సో మీ అందరికీ కూడా మళ్ళీ థ్యాంక్స్. ఈరోజు ఫస్ట్ మనం చూడబోయే శారీస్ సెమీ కంచిపట్టు శారీస్ అండ్ సెకండ్ వెరైటీ డోలా సిల్క్ శారీస్. సో రెండు వెరైటీస్ కూడా సింపుల్గా తక్కువ రేట్లో చాలామంది కామెంట్ పెట్టున్నారు. సో వాళ్ళందరి కోసం ఈరోజు అండ్ ఇవన్నీ కూడా చూసిన తర్వాత తీసుకున్న తర్వాత మిస్ కాకుండా కామెంట్ ఇవ్వండి. ఇవి వచ్చేసరికి సెమీ అండి, ప్యూర్ కాదు, కానీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మన కంచిపట్టు శారీ ఎలా ఉంటుందో జరీ కలర్ కానీ థ్రెడ్ ఫీల్ కానీ అలాగే ఉంటాయి. కాకపోతే ఇది సెమీ ప్యూర్ కాదు. సో కంచిపట్టు శారీ మనకి 3000 బడ్జెట్లో అడిగిన వాళ్ళు ఈ శారీస్ చూడండి, చాలా బాగున్నాయి కాంట్రాస్ట్గా. అండ్ ఇవన్నీ కూడా పవర్లు చాలా సాఫ్ట్గా ఉంటాయి, లైట్ వెయిట్ ఉంటాయి, ఎక్కడ గుచ్చుకోవడం కానీ ఏది ఉండదండి, చాలా బాగుంటాయి. సో ఇప్పుడు ఇవన్నీ అప్లోడ్ చేస్తున్నారు, ఒకసారి చెక్ చేయండి. ఈ శారీ వచ్చేసరికి మస్టర్డ్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్. స్కై బ్లూ అండ్ లైట్ యాష్ బ్లూ, గ్రీన్ అండ్ లైట్ యాష్, చాలా బాగున్నాయి. అంటే ఆ జరీ అనేది ఎల్లోగా ఉంటే మనం ఆ సెమీ శారీ అస్సలు బాగుండదు, అలా కాకుండా న్యాచురల్ మనకి ప్యూర్ జరీ కలర్ అనమాట. సో ఇది వచ్చేసరికి మంచి ఆరెంజ్ అండ్ యాంటిక్ గోల్డ్ మిక్స్ వచ్చింది అండ్ బేబీ పింక్ కాంబినేషన్, చాలా బాగుంది కొత్తగా. సో డిజైన్ అయితే అసలు ఈ జామెట్రికల్ డిజైన్ చాలామంది అడిగారు. సో ఒకే డిజైన్లో ఇన్ని కలర్స్ వస్తున్నాయి. కొన్ని మనకి ఎక్కువ కాంట్రాస్ట్గా బేబీ పింక్ వచ్చాయి, కొన్ని ఇలా సెల్ఫ్లో ఉన్నాయి, డిఫరెంట్ అనమాట. ఇది వచ్చేసరికి లావెండర్ అండ్ సీ గ్రీన్ కాంబినేషన్. ఎన్ని కలర్స్ ఉన్నాయి ఒకే డిజైన్లో చూడండి. ఇది వచ్చేసరికి పిస్తా గ్రీన్ అండ్ బేబీ పింక్, బ్లూ, స్కై బ్లూ అండ్ పీచ్, డార్క్ వైలెట్ అండ్ బ్లూ మిక్స్ వచ్చింది అండ్ పింక్, బేబీ పింక్. సో ఇది కూడా లైట్గా పీచ్ మిక్స్ బేబీ పింక్లో. ఎల్లో, మంచి ఎల్లో అండి, లెమన్ ఎల్లో అండ్ బేబీ పింక్ కాంబినేషన్. వైలెట్ అండ్ బేబీ పింక్ కాంబినేషన్. సో మంచి కలర్ కాంబినేషన్స్. ఒకే డిజైన్లో ఇన్ని కలర్స్ చూసాం కదా. ఎవరైనా ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారనుకోండి, 2 కలర్స్ తీసుకుని ఒకే డిజైన్లో చేయించండి, చాలా బాగుంటుంది. సో కస్టమైజేషన్ చేయించేటప్పుడు కేర్ తీసుకోండి. ఇద్దరికి కూడా చక్కగా మంచి మగ్గం వర్క్ చేయించి బ్లౌజ్ అండ్ లెహంగా చేస్తే చాలా బాగుంటుంది. ట్రై చేయండి, ఎందుకంటే ఒకే డిజైన్లో ఇన్ని కలర్స్ దొరకడం చాలా కష్టం. సో మ్యాక్సిమం మనకి వీవర్ ఒక్కొక్కసారి 2, 3, 4 ఇస్తారు. అలా కాకుండా ఈసారి చెప్పడం వల్ల ఈయన దాదాపు 10 కలర్స్ ఇచ్చారు. సో పేస్టల్ కలర్స్ ఉన్నాయి, మంచి కలర్స్ ఉన్నాయి. ఇవి నిదానంగా అన్నీ కూడా మన వెబ్సైట్లో అండ్ యాప్లోనూ ఒకసారి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ వెరైటీ డోలా సిల్క్ శారీస్. ఈ డోలా సిల్క్ శారీస్ చూసే ముందు నేను వేసుకున్న శారీ చెప్పాలి కదా, మర్చిపోయాను. ఈ శారీ వచ్చేసరికి కాటన్ కోటా శారీ అండి. ఇది ఎందుకు వేసుకున్నాను ఈరోజు పర్టికులర్గా అంటే, లైట్ కలర్స్ కూడా మన దగ్గర కలర్స్ పోవు అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ ఇది. ఎందుకంటే ఇది దాదాపు ఒక 3 years అవుతుంది ఈ డిజైన్ రిలీజ్ చేసి. ఇప్పటికీ నేను అసలు ఎన్నిసార్లు వేసేసుకున్నాను. లైట్ లావెండర్, అసలు ఇంతవరకు అదే కలర్ కొంచెం కూడా ఫేడ్ అవ్వలేదు. సో మీరు కూడా అలా కేర్ తీసుకోండి. ఎలా అంటే మ్యాక్సిమం సన్లైట్కి వేయకండి అంతే. మామూలుగా మీరు వాష్ కానీ వాషింగ్ మిషన్ ఇలా వేయకుండా నార్మల్ వాష్ అంటే జస్ట్ అలా డిప్ చేయడం, మన సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ కానీ
వాటిల్లో జంటిల్లో కానీ లిక్విడ్ పెట్టుకొని వాటర్లో దాంట్లో డిప్ చేసి తీసేసి మంచి నీళ్ళల్లో మళ్ళీ జాడించమని నీడలో ఆరేయండి. అసలు ఏ కలరు పోవు. అందులో మనవి బయట నాకు తెలీదు, ఎందుకంటే మన వరకు చాలా కేర్ తీసుకుంటాం. కలర్స్ వరకు పేస్టల్ కలర్స్ కూడా కలర్ పోకూడదు, అదే మా ఉద్దేశం. అండ్ ఇవన్నీ కూడా మీరు సన్లైట్కి, అసలు ఎంత కాస్ట్లీ శారీ అయినా సరే సన్లైట్కి వేస్తే పోతుంది. కాబట్టి మ్యాక్సిమం నీడలో ఆరేయండి. వీలైతే ఈవినింగ్స్, అంటే మీకు సేఫ్ అయితే ఈవినింగ్స్ అయినా సరే వాష్ చేపించి మీరు వేశారంటే మార్నింగ్ కల్లా తీసేస్తే సరిపోతుంది. సో అప్పుడు మనకి కలర్స్ అనేవి చాలా న్యాచురల్గా స్టాండర్డ్గా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, అండ్ ఈరోజు సెకండ్ వెరైటీ డోలా సిల్క్ శారీస్ అండి. చాలామంది మళ్ళీ అడుగుతున్నారు. సో మీ అందరి కోసం ఇంతకుముందు డోలా సిల్క్లో మనం పార్టీ వేరే చూసేవాళ్ళమి, అలా కాకుండా ఇప్పుడు ఇలా కూడా. సో ఇవి సింపుల్గా ఆఫీస్కి వేసుకోవడానికి జస్ట్ మీకు మ్యాక్సిమం 1255 రూపీస్ హైయెస్ట్ కాస్ట్. సో అంతవరకు మీరు ఈ శారీస్ మన దగ్గర ఆఫీస్ వేర్లో రేంజ్లో ఉన్నాయి. సో చూడండి, చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్ ఉంది. అండ్ ఈ ప్రింట్ కూడా మనకి కంప్లీట్ గద్ ప్రింట్ లాగా వచ్చి మనం ఏదో హ్యాండ్ మేడ్ లాగా కనిపిస్తుంది, కానీ ఇవన్నీ మిషన్ మేడే. కానీ చాలా బాగున్నాయండి. మంచి సింపుల్గా చిన్న జరీ బార్డరు, అది కూడా మళ్ళీ మహేశ్వరి టైప్లో వచ్చింది బార్డర్. జస్ట్ 1 ఇంచ్ బార్డర్ వచ్చి శారీ ఎక్సలెంట్గా ఉంది. మీరు ఇవన్నీ కూడా యూజ్ చేశాక నాకు డెఫినెట్గా కామెంట్ పెట్టండి, ఎందుకంటే కొత్త ఫ్యాబ్రిక్స్ మీకు చాలా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. నాకు మీరు ఇచ్చే రిజల్ట్, అంటే ఎక్కువసార్లు మీరు వేసేసుకుని రిజల్ట్ ఇస్తూ ఉంటే ఒకవేళ ఏదన్నా మనం వద్దు అనుకుంటే ఆపేసేయచ్చు. కాబట్టి నేను జస్ట్ అందుకే మిమ్మల్ని సజెషన్స్ అడుగుతూ ఉంటాను. సో ఇందులో 3 డిజైన్స్ ఇప్పుడు మనం చూసేవి, కానీ కలర్స్ ఎక్కువ ఉండవు, ఎందుకంటే నేను చాలా చూజీగా కలర్స్ తీసుకుంటాను. అందరికీ బాగుండాలి అనేసే ఉద్దేశం అనమాట. సో ఇందులో జస్ట్ కొన్ని కలర్సే ఉన్నాయి. సో ఇది బాగుంది కదా, మంచి రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్. బ్లాక్ అండ్ మెరూన్ కాంబినేషన్, గ్రీన్ అండ్ మస్టర్డ్ కాంబినేషన్, నేవీ బ్లూ అండ్ మెరూన్ కాంబినేషన్, ఇది వచ్చేసరికి డిజైన్ చేంజ్ అయింది. ఇది కూడా రెడ్ అండ్ బ్లాక్, బ్లాక్ అండ్ మెరూన్, గ్రీన్ అండ్ మస్టర్డ్, నేవీ బ్లూ అండ్ మెరూన్, ఇది వచ్చేసరికి డిజైన్ చేంజ్ అయింది. ఇది కూడా మెరూన్ అండ్ బ్లాక్ కాంబినేషన్. సో ఈ 2 మాత్రం కొంచెం మనకి బార్డర్ పెద్దవి వచ్చాయండి, మిగతా అంతా కూడా చిన్న బార్డర్, 1 ఇంచ్ బార్డర్. సో ఇది కూడా చాలా బాగుంది. మస్టర్డ్ అండ్ మెరూన్ 2 కలర్స్ అనమాట. ఆల్ ఓవర్ జాల్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి. సో ఇవన్నీ ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నారు మన వెబ్సైట్లోను యాప్లోను, నిదానంగా చెక్ చేయండి. ఇవన్నీ మన అన్ని షోరూమ్స్లో వేరే డిజైన్స్లో ఉంటాయి అండ్ వేరే కలర్స్లో ఉంటాయి. అప్పుడప్పుడు ఇవే కూడా సేమ్ డిజైన్స్ కూడా ఉంటాయి, ఎందుకంటే మనకి వీవర్ ఎంత ఎక్కువ క్వాంటిటీ మనకి సప్లై చేస్తే ఇమ్మీడియట్ స్టోర్స్కి కూడా వెళ్ళిపోతుంటాయి. అండ్ వీవర్ సప్లై చేయలేనప్పుడు ఇలా కొద్దిగా అయితే మన వెబ్సైట్లోనే ఉంచుతాం. సో కొన్ని డిజైన్స్ మనం స్టోర్స్కి పంపిస్తాం, కొన్ని డిజైన్స్ ఇక్కడే మనం వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. ఇలా మీకు అన్నీ కూడా ప్రతిదీ నేను కేర్ తీసుకుంటూ అన్నీ జాగ్రత్తగా ఇలా ఎపిసోడ్స్లో మంచి వెరైటీస్ చూపించడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో మీరు కూడా ఇంకా ఏం వెరైటీస్ మన వెబ్సైట్లో ఉంటే బాగుంటుంది, మన షోరూమ్స్లో ఎలా ఇంకా వెరైటీస్ ఉంటే బాగుంటుంది, ఒకవేళ షోరూమ్ విజిట్ చేసిన వాళ్ళైతే షోరూంలో ఇంకా ఏం ఉంటే బాగుంటుందో ఫీడ్బ్యాక్స్ ఇవ్వండి. సో మీ ఫీడ్బ్యాక్స్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. బాయ్.